వెల్కమ్ టు టీజీ5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి పొంగులేటి. ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని వ్యాఖ్య. పేదల రేషన్, విద్య, ఆరోగ్యంపై రేవంత్ సర్కార్ దృష్టి అని వెల్లడి. ఓట్ల కోసం మోదీ డ్యాన్స్ చేశారంటూ రాహుల్ వ్యంగ్యం. ప్రజల సమస్యల కన్నా ప్రచారమే ప్రధానికి ముఖ్యమని రాహుల్ విమర్శ. తుఫాన్ బాధితులకు అండగా ఉంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం తీరంలో తుఫాన్ బీభత్సం. వేట నష్టపోయిన మత్స్యకారులకు 50 కిలోల బియ్యం సాయం. ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబం వెంటే ఉందన్న మంత్రి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణకు ప్రజాపాలన తిరిగి వచ్చిందని వెల్లడి. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ పాలకులపై విరుచుకుపడ్డారు. గత పాలకులు ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పేదలకు ఇల్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మిస్తుందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ సంక్షేమమే తమ ప్రాధాన్యమని, పేదలకు ఇల్లు, రేషన్, విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. తెలంగాణను అప్పుల బారి నుంచి బయటకు తీసుకురావడమే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఇందాక మిత్రులు చెప్పినట్లు అది 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో కల్పించిన సంక్షేమం కావచ్చు, వైద్యానికి, విద్యకి ఈ ప్రభుత్వం వేసిన పెద్ద పీట కావచ్చు. అంతేకాదు ఆనాడు 10 సంవత్సరాల్లో పేదవాళ్లకి చిన్న కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక. ఆ కోరిక కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని ఆశపడి పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక ఇల్లు కూడా కట్టించలేని ఆనాటి ప్రభుత్వ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఈనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడికి ఇచ్చిన హామీలో భాగంగా తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ఆనాడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక మంది పేదవాళ్లకి ఇళ్ల స్థలం ఇచ్చారు. ఆనాడు ఇళ్ల స్థలాలు కూలగొట్టే పరిస్థితి ఉంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేశారు. మీ ఓట్ల కోసం మోదీని డ్యాన్స్ చేయమంటే వేదికపైనే డ్యాన్స్ చేస్తారంటూ వ్యంగ్యంగా అన్నారు. ఛత్ పూజ సందర్భంగా ప్రజలు కాలుష్యంతో నిండిన యమునా నదిలో పూజలు చేస్తుంటే మోదీ ప్రత్యేకంగా తయారు చేసిన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యల కన్నా ప్రచారమే ప్రధానికి ముఖ్యమని అన్నారు. బీహార్ ప్రజలు మోసపోవద్దని, కేంద్ర పాలనలో ఉన్న అసమానతలను గమనించాలని పిలుపునిచ్చారు. अगर आप कहोगे नरेंद्र मोदी जी आप ऐसा ड्रामा करो वोट के लिए, वो कर देंगे. जो भी करवाना है करवा लो. मैं कह रहा हूं आप उनको कहो कि देखो भैया हम आपको वोट देंगे, आप स्टेज पे आके नाच लो. नाच लेंगे, नाच लेंगे. कह रहा आप कोशिश करो. मोदी जी आइए, स्टेज पे आइए, भाषण मत दीजिए, डांस कर दीजिए, हम आपको वोट देंगे, देखना कर देंगे. जो भी करवाना है करवा लो चुनाव से पहले. जो भी करवाना है चुनाव से पहले करवा लो. चुनाव के बाद नरेंद्र मोदी नहीं दिखाई देंगे. चुनाव के बाद नरेंद्र मोदी जी अंबानी जी की शादी में दिखाई देंगे, सूट बूट वालों के साथ दिखाई देंगे, किसानों के साथ, मजदूरों के साथ नहीं दिखाई देंगे. इसीलिए वो आपकी वोट चोरी में लगे हुए हैं, क्योंकि वो चाहते हैं कि भैया ये भी बीमारी खत्म कर दो, इलेक्शन वाली बीमारी. मैं आपको बता रहा हूं महाराष्ट्र में इन्होंने चुनाव चोरी किया है, हरियाणा में
इन्होंने चुनाव चोरी किया है। और ये बिहार में पूरी कोशिश करेंगे, मैं बता रहा हूं आपको, पूरी कोशिश करेंगे कि बिहार में बिहार की आवाज की सरकार ना बने। ये लगे हुए हैं, एसआईआर का यही मतलब है। तो आपको पूरा दम लगाकर, बिहार के युवाओं को पूरा दम लगाकर हर व्यक्ति को बाहर निकालकर वोट डालना है महागठबंधन के लिए। और हमारी गारंटी है, महागठबंधन की गारंटी है। और मैं आपसे कह रहा हूं, मैं झूठ नहीं बोलता हूं, मैं आपसे कह रहा हूं कि हर वर्ग की, हर जात की, हर धर्म की सरकार बिहार में हम बनाएंगे। किसी को नहीं पीछे छोड़ेंगे, चाहे वो ईबीसी हो, ओबीसी हो, दलित हो, माइनॉरिटी हो, जनरल कास्ट हो, जो भी है हिंदुस्तानी है। और हर एक व्यक्ति की सरकार बिहार में बनेगी, ये मेरी गारंटी है, महागठबंधन की गारंटी है। शिक्षा पर हमारी फोकस होगी, हमारा फोकस होगा और हमारी कोशिश होगी कि 5 साल के अंदर हिंदुस्तान की सबसे अच्छी यूनिवर्सिटी आपको बिहार में मिले। మచిలీపట్నం తీర ప్రాంతాల్లో మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 24 గంటల్లో వ్యవస్థను పునరుద్ధరించిన సిబ్బందిని మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. గాలులు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచినా అధికారులు అప్రమత్తంగా పనిచేశారని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించి ప్రజలతో మాట్లాడిన ఆయన వేట నిషేధం కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు 50 కిలోల బియ్యం అందజేస్తామని అన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అవును, చేస్తున్నారు. బాగున్నారు కదా వెనకరా నువ్వు కూడా. ఎట్టున్నారు వర్షాలకి? ఇంకెక్కడి దాకా వెళ్దామా? పైదాకా కారు రమ్మని చెప్పండి. అమ్మా ఎలా ఉన్నారు? అయిపోయిందిలే, తుఫాన్ అయిపోయిందిలే. అది వర్షం ఉంటుందేమో చూద్దాం. తుఫాను నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత, ఆ తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా 3:30-4 గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు, దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే వీచినాయి. మరి ఆ గాలులకి పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ, ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఈ నిన్న ఉన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. పవర్ అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలే. ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల. ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది. అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్లమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు కానీ, వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. మరి బహుశా సాయంత్రం లోపు దాదాపు సాధారణ స్థితికి రావచ్చు. మరి ఉదయం నుంచి కూడా కొద్దిగా వర్షం స్టార్ట్ అయింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీయే సాధ్యమని అన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మళ్లీ ప్రజల పాలనను అనుభవిస్తోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. వ్యక్తిగా నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సమర్థ నాయకత్వం కలిగినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపిమని కోరుతా ఉన్నాం. నవీన్ యాదవ్ గారి వెంట తెలంగాణ యావత్ కేబినెట్ తో సహా గౌరవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అంతా ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మాటతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్భాగంగా జూబ్లీహిల్స్ ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా అక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి గాని, డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు, ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతా ఉంది. అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో, ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీహిల్స్ లో ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని. జూబ్లీహిల్స్ లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో భాగంగా జూబ్లీహిల్స్ లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు 1+1 కట్టుకోవడానికి కూడా హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. భర్తను కోల్పోయిన ఆడబిడ్డపై కౌరవ ముఠాలా దాడి చేసిన కాంగ్రెస్ ను ప్రజలు చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు. ప్రజల భావోద్వేగాలను దోపిడీ చేసే పార్టీగా కాంగ్రెస్ ను నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ప్రజా సమస్యలపై నిశ్శబ్దంగా ఉన్నాయని, నిజమైన ప్రత్యామ్నాయం తెలంగాణలో కొత్త శక్తులే అవుతాయని పేర్కొన్నారు. ప్రజలు రాజకీయ చైతన్యంతో ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. మాట్లాడు కదా, ఒక మంత్రి గారి బిడ్డ మాట్లాడింది ముఖ్యమంత్రి సోదరుల అవినీతి గురించి, ముఖ్యమంత్రి ప్రైవేట్ గ్యాంగ్ చేస్తున్నటువంటి దురాగతాల గురించి. ఇప్పటివరకు కేసు పెట్టలే. మంత్రుల మధ్య కొట్లాటలు, మంత్రుల మధ్య వాటాల కోసం, కాంట్రాక్టుల కోసం గొడవలు తప్ప ప్రజల సంక్షేమం లేదు, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి లేనే లేదు. మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలమంతా కూడా మేల్కోవాలి. డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల వాళ్ళు, రాష్ట్రమంతా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, మీకు తెలిసిన వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్న జూబ్లీహిల్స్ ఓటర్లు గూండా రాజ్యం వద్దు, మళ్ళీ ప్రశాంతమైనటువంటి తెలంగాణ కావాలి. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో బందీ అయింది. దీన్ని విడిపించుకోవాలంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవాలి. గన్ కల్చర్ కాదు, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే కల్చర్ కావాలి. తెలంగాణను మాఫియా డెన్గా మార్చడం కాదు, మానవత దృక్పథం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమసమాజంగా ప్రపంచం చూసేటటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఉండాలంటే ఈ ఇందిరమ్మ రాజ్యం పోవాలి. ఇందిరమ్మ రాజ్యం ఆగడాలు ఆగిపోవాలి. అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా మా అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గారి గెలుపు కోసం దయచేసి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తద్వారా కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ను, మేము ఇప్పటికే చాలా కంప్లైంట్లు ఇచ్చినాం, ఇంకా కూడా కంప్లైంట్లు ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా మేము 20-30 మంది ప్రచారం చేస్తున్నా వచ్చి అడ్డుకోవడం, వచ్చి
కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల లాగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఒక ఆడబిడ్డ మీద, భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డ మీద ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ దిగి ఆమెను ఓడగొట్టాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దయచేసి ప్రజానికం అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. సునీతమ్మని గెలిపించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు, మళ్ళీ పాత కేసీఆర్ రాజ్యమే రావాలని చూపెట్టాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ హడావిడిగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే ప్రమాణ స్వీకారం చేయించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో ఈ ఎన్నికలు పక్క 11వ తేదీ నాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది. ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం. ఎన్నికల కోడ్ జూబ్లీ హిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. రబీ సీజన్ కోసం 37,952 కోట్ల వ్యయంతో ఎరువులపై భారీ సబ్సిడీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. రైతు శ్రేయస్సే మోదీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నరసయ్య తెలిపారు. రైతులకు ఎరువులు సరసమైన ధరల్లో అందించడమే లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులలో ఆనందం నింపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి రైతు మిత్ర విధానాలు అవలంబించాలని సూచించారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఎల్లప్పుడూ రైతు పక్షపాత విధానాలకే ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలి అనే ఒక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మోదీ గారి వారి తపన కొరకు నిన్ననే ఇటువంటి సబ్సిడీని పెంచడం జరిగింది. ఈ సబ్సిడీ ఖరీఫ్ సీజన్ కంటే దాదాపు 736 కోట్లు అధికంగా ఉంది. అదేవిధంగా గత 2024 రబీ సీజన్కి సంబంధించిన సబ్సిడీ కంటే ఇప్పుడు శాంక్షన్ చేసిన సబ్సిడీ దాదాపు 14,000 కోట్ల ఎక్కువ సబ్సిడీని ఈ రబీ సీజన్కు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వార్త విని చాలా సంతోషంగా ఉన్నారు. సో వారికి ఇటువంటి పరిస్థితులలో, ఈ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందంటే రైతులు ఎప్పుడు కూడా బాగుండాలనే ఒక ఆలోచనతోటే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మట్టుకు, తెలంగాణ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతున్నది. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే మరియు శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి 10 జిల్లాలు పాలించే కాంగ్రెస్ తమను బలంగా భావిస్తే 800 జిల్లాలను విజయవంతంగా పరిపాలిస్తున్న బీజేపీ శక్తిని ఆలోచించాలన్నారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్ల నిధులు, అందులో హైదరాబాద్ అభివృద్ధికి మాత్రమే 1,74,000 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేసిందని చెప్పారు. బీజేపీని విమర్శించడం, కిషన్ రెడ్డి వంటి నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణ ప్రజలు మోదీ ఇచ్చిన సహకారాన్ని గుర్తించుకుంటారని పాయల్ శంకర్ పేర్కొన్నారు. చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మొన్ననే సర్వేలు చేపించుకున్నారు, బయటపడ్డది మొత్తం. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది. ఇక అయిపోయింది పని అనిపోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియలేదా మీకు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ జరిగితే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. వాటి నుంచే ఇంకా మీరు బయటపడలేదు. రేపు జూబ్లీ హిల్స్లో కూడా మీకు అదే రకమైనటువంటి పరాభావం జరగబోతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ శక్తి మీకు తెలియనట్టున్నది. ఉమ్మడి పాత ఉన్నటువంటి 10 జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకే ఇంత బలం ఉంటే
800 జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి దేశంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఎంత బలం ఉన్నదో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. హిందువులంతా కూడా హిందువుల గుళ్ళు గోపురాలు కూల్చేసిన, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఈ జిల్లా మంత్రిగా నువ్వు హిందువుల మనోభావాలు దెబ్బతింటే కనీసం మాట్లాడవా? ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఓట్ల కొరకే హిందువుల మనోభావాలను గౌరవించరు. హిందువుల ఆలయాలకు ఈరోజు దేవాలయాలు కూల్చేసినా కూడా కనీసం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేవలం ఎంఐఎం మద్దతిస్తున్నదన్న ఒక మాటతోనే ఈ రకమైనటువంటి అహంకారం మీకు వచ్చింది కదా. రేపు ఇదే జూబ్లీ హిల్స్లో హిందువులంతా కూడా మీకు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కరికి 2 సార్లు భారతీయ జనతా పార్టీ మీద కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద కానీ మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలా. భారతీయ జనతా పార్టీకి 25,000 ఓట్లు వస్తాయని మాట్లాడతాం. బీజేపీకి వారసత్వ రాజకీయాలు అసలు నచ్చవని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుటుంబ పాలనను పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తేజస్వీ యాదవ్ను సీఎం చేయాలని, రాహుల్ను ప్రధాని చేయాలని సోనియాగాంధీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ మాత్రం సామాన్య ప్రజల నుంచి నాయకత్వాన్ని పెంచుతుందని, కుటుంబ ఆధారిత పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని, జాతి రాజకీయాలను ప్రోత్సహించే నేతలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. వారసత్వ రాజకీయం దేశ పురోగతికి పెద్ద అడ్డంకి అని అమిత్ షా పేర్కొన్నారు. Sadasma. Zipper. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి పొంగులేటి. ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని వ్యాఖ్య. పేదల రేషన్, విద్య, ఆరోగ్యంపై రేవంత్ సర్కార్ దృష్టి అని వెల్లడి. ఓట్ల కోసం మోదీ డ్యాన్స్ చేశారంటూ రాహుల్ వ్యంగ్యం. ప్రజల సమస్యల కన్నా ప్రచారమే ప్రధానికి ముఖ్యమని రాహుల్ విమర్శ. తుఫాన్ బాధితులకు అండగా ఉంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం తీరంలో తుఫాన్ బీభత్సం. వేట నష్టపోయిన మత్స్యకారులకు 50 కిలోల బియ్యం సాయం. ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబం వెంటే ఉందన్న మంత్రి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణకు ప్రజాపాలన తిరిగి వచ్చిందని వెల్లడి. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.